హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి వాళ్ళకు మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇద్దరికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన చాప్టర్. కంపల్సరీ ఈసారి ఒక క్వశ్చన్ అయితే మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ చాప్టర్ ఏంటంటే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇది మనకు యాక్చువల్లీ 7th క్లాస్లో ఉంది మరియు 10th క్లాస్లో ఉంది. సో ఈ రెండు క్లాసులకు సంబంధించిన కంటెంట్ని ఇంటర్లీక్ చేస్తూ మొత్తం మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ఇది ఒక 2-3 ఎపిసోడ్స్లో నేను కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ వీటి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది మనం 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా గతంలో కూడా చాలా రోజుల కింద ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టాను. సో అది ప్లేలిస్ట్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీ డిఎస్సి ఎగ్జామినేషన్ అయిపోయే వరకు కూడా కంటెంట్కు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తాయండి. సో లెట్ us స్టార్ట్ దట్ చాప్టర్. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఏంటి ఆమ్లాలు అంటే ఏంటి, క్షారాలు అంటే ఏంటి, లవణాలు అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఏ విధంగా మనం గుర్తుపెట్టగలుగుతాం, ఏది ఆమ్లము, ఏది క్షారము, ఏది లవణం అని చెప్పగలుగుతాం. సో దానికి సంబంధించిన ఒక బేసిక్ అంశాలను గమనిస్తే మనకు వన్ సైడ్ మనము డిస్కషన్ అనేది క్లియర్గా చూద్దాం. ఆమ్లాలు, అదేవిధంగా క్షారాలు, యాసిడ్స్, బేసెస్. రుచికి ఏవైతే పుల్లగా ఉంటాయో, టేస్ట్ అకార్డింగ్ టు టేస్ట్, రుచికి పుల్లగా ఉంటే వాటిని మనం ఏమనాలి, ఆమ్లాలు అంటాం. ఏవైతే రుచికి పుల్లగా అనిపిస్తాయో వాటిని కంపల్సరీ మనం ఏమనాలి, ఆమ్లాలు అంటాం. చింతపండు కావచ్చు, నారింజ కావచ్చు, ఉసిరి కావచ్చు, పెరుగు కావచ్చు, ఇవన్నీ కూడా పుల్లగా ఉంటాయి. రుచికి పుల్లగా ఉన్నాయన్నీ కూడా మనం ఏమని చెప్పాలి, ఆమ్లాలు అంటాం. బేసిక్ పాయింట్ అండి. మరి రుచి ఆధారంగా రుచికి చేదుగా ఉంటే మనం ఏమనాలి, క్షారాలు అంటాం. ఏవైతే రుచికి చేదుగా ఉంటాయో వాటిని మనం ఏమనాలి, క్షారాలు అంటాం. ఎస్, ఇప్పుడు వేపాకు ఏ విధంగా ఉంటుంది, వేప పుడక ఏ విధంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. సో అవి ఏ గుణాన్ని కలిగి ఉంటాయి, క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ మీకు అడుగుతున్నాను. మీరు ఉపయోగించే టూత్పేస్ట్ ఆమ్లమా, క్షారమా? సింపుల్ క్వశ్చన్. సబ్జెక్ట్ కంటెంట్ బట్టి అప్లికేషన్ మెథడ్లో మన క్వశ్చన్ అడిగితే మీరు ఉపయోగించే టూత్పేస్ట్ ఆమ్లమా, క్షారమా అంటే కంపల్సరీగా సార్ మనం ఓల్డెన్ డేస్లో వేప పుడకతోటి తోముకునే వాళ్ళం, ఇప్పుడు కూడా కొంతమంది వేప పుడకతోటి తోముకుంటారు. వేప పుడక ఎట్లా ఉంటుంది, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్నాయన్నీ ఏమని చెప్పాను నేను, క్షారాలు అని చెప్పాను. కావున మీరు ఉపయోగించే టూత్పేస్ట్ కూడా ఏ గుణాన్ని కలిగి ఉంటుంది, క్షార గుణాన్నే కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మేము ఇప్పుడు కోల్గేట్, పెప్సోడెంట్, క్లోజప్ ఇట్లాంటివి మనం వాడుతున్నాం సార్, ఇవంతా చేదుగా అనిపిస్తలేవు. ఎందుకు చేదుగా అనిపిస్తలేవు అంటే వాస్తవంగా అవి కూడా చేదుగా ఉంటే ఎవరు కూడా వాళ్ళ బ్రాండ్స్ని మనం ఇక్కడ ఉపయోగించమండి. సో వాళ్ళు ఇంగ్రీడియంట్స్, స్వీటింగ్ ఏజెంట్స్ లాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఆ చేదుదనాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. రుచికి మాత్రం అక్కడ చేదుగా రాదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫంక్షనింగ్ అంతా కూడా సేమ్ అట్లాగే పని చేస్తుంది. ఆ విషయాన్ని గమనించాలి. మన టూత్పేస్ట్ ఏ గుణాన్ని కలిగి ఉంటుంది, టూత్పేస్ట్ క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. దట్స్ క్లియర్. మరి నేను ఇక్కడ ఏం క్వశ్చన్ అంటున్నా అంటే, ఎందుకు క్షారాన్ని టూత్పేస్ట్గా ఉపయోగించాలి, ఆమ్లాన్ని ఎందుకు ఉపయోగించరాదు? వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందనే సిచ్యువేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, యాక్చువల్లీ దానికంటే ముందు మీరు డైలీ ఎన్నిసార్లు బ్రష్ చేస్తారండి? సార్ ఒక్కసారి చేసుంటే మాకు కష్టం అనిపిస్తుంది, ఇంకెన్నిసార్లు అంటావు? ఎస్, యాక్చువల్లీ 2 సార్లు బ్రష్ చేయాలి. ఎప్పుడు బ్రష్ చేయడం కరెక్ట్? మార్నింగ్ బ్రష్ చేయడం కరెక్టా, నైట్ బ్రష్ చేయడం కరెక్టా? ఎస్, 100% మార్నింగ్ బ్రష్ చేయడమే కరెక్ట్ అని మీరు అంటారు. కానీ నేనేమంటా అంటే నైట్ కంపల్సరీగా అయితే బ్రష్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే వాస్తవానికి ఇది మన దవడ అనుకుందాం, ఇవన్నీ కూడా మన దంతాలు అనుకుందాం. ఎస్, రాత్రికి మనం యాక్చువల్లీ ఏం చేస్తాం, డిన్నర్ చేసేసి ఆ విధంగానే వండుకుంటాం. డిన్నర్ చేసిన తర్వాత కంపల్సరీగా బ్రష్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ నీళ్ళను కొన్ని పోసుకొని పుగిలించుకొని ఉంచిస్తే బాగుంటుంది. ఎందుకోసం అంటే ఈ దంతాల మధ్య, ఈ చిగుళ్ళ మధ్య అక్కడక్కడ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి మిగిలిపోతాయండి.
ఫుడ్ పార్టికల్స్ అనేవి అక్కడక్కడ ఇట్లా మిగిలిపోతాయి. ఈ ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోతే మనము నిద్రలోకి జారుకున్న తర్వాత మన నోట్లో ఎప్పుడు కూడా లక్షల బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఈ ఫుడ్ పార్టికల్ దగ్గరికి బ్యాక్టీరియా వస్తుంది. సపోజ్ ఇది ఫుడ్ పార్టికల్ అనుకుందాం, మన కన్వీనియంట్ కోసం నేను పెద్దగా చేసిన. ఈ ఫుడ్ పార్టికల్ దగ్గరకు వచ్చేసేసి ఈ ఫుడ్ పార్టికల్ తినడం అనేది ప్రారంభిస్తుంది. ఇట్లా తిన్నప్పుడు ఇదంతా చిన్న 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 ముక్కలుగా బ్రేక్ అవుతుంది. ఇది ముక్కలుగా బ్రేక్ కావడమే కాకుండా దీని నుంచి మనకు యాసిడ్స్ విడుదలైతే ఆమ్లాలు అనేవి విడుదలవుతాయండి. అందుకోసమే పొద్దుగల లేవగానే ఒక గుడ్ స్మెల్ మన మౌత్ నుంచి వస్తుంది. గుడ్ స్మెల్ కాదండోయ్, బ్యాడ్ స్మెల్ అనేది మన మౌత్ నుంచి వస్తుంది. అది కారణం ఏంటి, ఓవర్ నైట్లో మన మౌత్లో రిలీజ్ అయిన యాసిడ్సే కారణం అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యాసిడ్స్ లెవెల్స్ అనేవి పెరిగినా కొలది దంతాలు అనేవి పాడే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. దంతక్షయం అనేది మనకు జరిగే అవకాశం ఉంటుంది. pH విలువ 5.5 కన్నా తక్కువ అయితే, నోటిలో pH విలువ 5.5 కన్నా తక్కువ అయితే దంతక్షయం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 10th క్లాస్లో స్పెషల్గా మెన్షన్ చేసిన పాయింట్ అండి. pH విలువ 5.5 కన్నా తక్కువ అయితే దంతక్షయం జరుగుతుంది. సో ఈ దంతక్షయం జరగకుండా, pH విలువ తగ్గకుండా, ఈ యాసిడ్స్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే కంపల్సరీగా మనం బ్రష్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. నైట్ అంతా యాసిడ్స్ రిలీజ్ అయినాయి కావున వీటిని న్యూట్రల్ చేయడం కోసం, వీటిని తగ్గించడం కోసం మనము టూత్ పేస్ట్ క్షారగుణాన్ని కలిగి ఉన్నదాన్ని ఉపయోగిస్తామండి. అప్పుడు ఏమవుతుంది, నోట్లో విడుదలైన ఆమ్లాలు, టూత్ పేస్ట్ క్షారము రెండు కలిసి తటస్థం అయిపోతాయి. రెండు కలిసి తటస్థం కావడం వల్ల ఏమవుతుంది, దంతాలకు ఎటువంటి నష్టం అనేది జరగదు. దంతాలకు ఎటువంటి నష్టం అనేది జరగదు. ఇది బేసిక్ పాయింట్ అండి. అందుకోసమే మీ టూత్ పేస్ట్ క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక పాపులర్ అడ్వర్టైజ్మెంట్ మీకు గుర్తు చేస్తాను. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? చాలా ఫేమస్ అడ్వర్టైజ్మెంట్. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? మా టూత్ పేస్ట్లో ఉప్పు ఉంది. ఆ ఉప్పు ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? ఆ ఉప్పు కూడా కొంతవరకు క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. అది ఎట్లా వస్తుంది, అది ఎట్లా తయారు చేస్తారు, ఎందుకు అక్కడ ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ ఎందుకంత ఫెమిలియర్గా ఫేమస్ అయింది అనే విషయాలను నెక్స్ట్ టాపిక్స్లో, ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను అక్కడ క్లియర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీ టూత్ పేస్ట్ క్షార గుణాన్ని కలిగి ఉంది. అట్లాగే మీరు ఉపయోగించే టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఉంటుంది. ఆ ఉప్పు ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. దట్స్ క్లియర్. మనం ఒక పాయింట్ మాత్రమే ఇప్పటివరకు డిస్కస్ చేసామండి. రుచికి పుల్లగా ఉంటే ఆమ్లాలు అని, రుచికి చేదుగా ఉంటే క్షారాలు అని చెప్తున్నాం. అట్లాగే స్పర్శకు ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? కాలే స్వభావం ఉంటుంది. స్పర్శకు కాలే స్వభావం ఉంటుంది. ఒకవేళ నువ్వు యాసిడ్లో చెయ్యి పెట్టినా కాలుతుంది, లేదా నీ పైన యాసిడ్ పడ్డా చర్మం అనేది కాలుతుంది. అందుకోసమే నేనేమంటున్నా, స్పర్శకు కాలే స్వభావం ఉంటే వాటిని ఏమనాలి? ఆమ్లాలు అంటున్నాం. ఫ్లేమబుల్ నేచర్ అంటున్నాం. ఏమన్నాం? ఫ్లేమబుల్ నేచర్ అంటున్నాం. మరి ఇక్కడ స్పర్శకు ఎట్లా ఉంటుంది? జారుడు స్వభావం అంటున్నాం. జారుడు స్వభావం మీన్ సోఫీ నేచర్ అనేది ఉంటుంది. స్పర్శకు సోఫీ నేచర్ జారుడు స్వభావం అనేది ఉంటుంది. ఎప్పుడైతే సబ్బు నీళ్ళల్లో తడిసిన తర్వాత ముడితే ఎట్లా జారుతుందో, ఆ స్పర్శ ఎట్లా ఉంటుందో ఆ గుణాన్ని ఎవరు కలిగి ఉంటారో? క్షారాలు కలిగి ఉంటాయి. దట్స్ క్లియర్. స్పర్శకు కాలే స్వభావం, ఫ్లేమబుల్ నేచర్ యాసిడ్స్. సోఫీ నేచర్ జారుడు స్వభావం, సబ్బు లెక్క ఉంటుంది మనకు, అవిని ఏమంటాం? క్షారాలు అంటున్నాం. అదేవిధంగా మరో బేసిక్ పాయింట్, pH విలువ 0 to 6 ఉంటే, pH విలువ 0 to 6 ఉంటే ఆమ్లాలు అంటాం. pHకు సంబంధించిన ఒక స్పెషల్ టాపిక్ వస్తుంది, అప్పుడు దాని యొక్క డెఫినేషన్, దాని కథా కారకాన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి వరకు మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? pH విలువ 0 to 6 ఉంటే వాటిని ఆమ్లాలు అనాలి. pH విలువ 8 to 14 ఉంటే వాటిని ఏమనాలి? క్షారాలు అంటాం. సార్ pH 0 to 6, 8 to 14 ఒక నెంబర్ మిస్ అయిందండి. ఆ నెంబర్ ఏంది? pH 7 అండి. pH 7 ఉంటే వాటిని ఏమనాలి? లవణాలు అంటాం. ఎగ్జామినేషన్ ఇట్లా డైరెక్ట్ అడగడానికి కూడా ఆస్కారం అయితే ఉంది. pH 7 ఉంటే వాటిని ఏమనాలి? మనం లవణాలు అంటాం. వన్ థింగ్, ఎగ్జామ్లో 0 to 6 మెన్షన్ చేయకుండా X అనే సమ్మేళనం అనేది ఉంది. ఈ X అనే సమ్మేళనం యొక్క pH విలువ అనేది 4.5 ఉంది. అయినా ఇది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది?
నీకు 0 to 6 మధ్యలో ఈ వాల్యూ ఉంది కదా, 4.5 వాల్యూ ఉంది కదా, ఇది 4.5 వాల్యూ 0.6 మధ్యలో ఉందంటే ఈ సమ్మేళనం ఏ గుణాన్ని కలిగి ఉంది? ఆమ్ల గుణాన్ని కలిగి ఉంది. అదేవిధంగా pH విలువ 9.6 ఉంది అనుకుందాం. ఎక్స్ అనే సమ్మేళనం pH విలువ 9.6 ఉంది, అయినా అది ఏ గుణాన్ని కలిగి ఉంటుందని ఎగ్జామ్లో అడిగితే 9.6 ఈజ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద 8 to 14. సో ద నేచర్ ఆఫ్ దట్ కాంపౌండ్ ఈజ్ బేసిక్ నేచర్. నేచర్ ఆఫ్ దట్ కాంపౌండ్ ఈజ్ విచ్ నేచర్? బేసిక్ నేచర్. 9.6 అనేది బేస్ గుణాన్ని కలిగి ఉంటుంది. సపోజ్ జెడ్ కాంపౌండ్ అనేది pH విలువ 7 కలిగి ఉంటే అది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? దట్స్ కంటైన్ దట్ సాల్ట్, లవణపు గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మనకు లిట్మస్ అనేది ఉంటుంది. లిట్మస్ 2 రకాలుగా అవైలబుల్ ఉంది మనకు. బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అనేది అవైలబుల్గా ఉంది. ఎస్, ఇక్కడ ఆమ్లంలో బ్లూ లిట్మస్ని ఉంచితే, అది ఏ రంగులోకి మారుతుంది? బ్లూ లిట్మస్ని ఆమ్లంలో ముంచితే అది రెడ్ రంగులోకి మారుతుంది, గుర్తుపెట్టుకోవాలి. బ్లూ లిట్మస్ టర్న్స్ ఇంటూ రెడ్. ద కాంపౌండ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ యాసిడ్స్. ఇక్కడ మనం ఒక సింపుల్ షార్ట్ కట్ బార్ అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్లూ లిట్మస్ టర్న్స్ ఇంటూ రెడ్. హియర్ ఏ ఫర్ యాసిడ్, ఏ ఇండికేట్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి. బ్లూ అనేది రెడ్గా మారితే అది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. దట్స్ క్లియర్. ఇక్కడ ఇంకో విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఆమ్లంలో రెడ్ లిట్మస్ని ఉంచితే ఏ రంగులోకి మారుతుంది? ఎస్, ఆమ్లంలో బ్లూ లిట్మస్ని ఉంచితే అది రెడ్ రంగులోకి మారుతుంది. అదేవిధంగా రెడ్ లిట్మస్ని ఉంచితే ఏ రంగులోకి మారుతుంది? రెడ్ లిట్మస్ ఆల్వేస్ ఇన్ ద రెడ్ కలర్, గుర్తుపెట్టుకోండి. బ్లూ లిట్మస్ మాత్రమే రెడ్గా మారుతుంది ఆమ్లంలో. రెడ్ లిట్మస్ని పెడితే మాత్రం అది మళ్ళీ రెడ్గానే ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. రెడ్ లిట్మస్ ఆల్వేస్ ఎట్లా ఉంటుంది? రెడ్గానే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. మరి క్షారం విషయానికి వచ్చేస్తే, క్షారంలో రెడ్ లిట్మస్ని మనం పెడితే ఏ రంగులోకి మారుతుంది? బ్లూ రంగులోకి మారుతుంది. రెడ్ను క్షారంలో పెడితే బ్లూ రంగులోకి మారుతుంది. ఇక్కడ బ్లూని ఆమ్లంలో పెడితే రెడ్ రంగులోకి మారుతుంది. ఎస్, రెడ్ లిట్మస్ని పెడితే అది ఎట్లా మారుతుంది? బ్లూగా మారుతుంది. అదేవిధంగా బ్లూ లిట్మస్ అనేది బ్లూగానే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇట్లా కూడా క్రాస్ క్వశ్చన్ వేయచ్చు. ఒక సమ్మేళనంలో బ్లూ లిట్మస్ పేపర్ను ఉంచినా అది ఏ రంగులోకి మారలేదు, అది బ్లూ రంగులోనే ఉంది. అయినా అది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? ఎస్, అది బ్లూ టు బ్లూనే ఉంది కావున అది క్షార గుణాన్ని కలిగి ఉంది. అదేవిధంగా అదే బ్లూ లిట్మస్ పేపర్ని మరొక సమ్మేళనంలో ఉంచినా అది ఎరుపు రంగులోకి మారింది, అయినా అది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? బ్లూ టర్న్స్ ఇంటూ రెడ్. దట్స్ వే దట్స్ కన్సిడర్ యాజ్ ఏ యాసిడ్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లిట్మస్కు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అదేవిధంగా ఇక్కడ మరొక ఇండికేటర్ యాసిడ్స్, ఎస్, బేసెస్. ఓకే, మిథైల్ ఆరెంజ్ ఏంటి? మిథైల్ ఆరెంజ్ అనే సూచికను ఆమ్లంలో పెడితే ఏ రంగులోకి మారుతుంది? దట్స్ క్లియర్. బేసిక్ క్వశ్చన్, కంపల్సరీ ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. మిథైల్ ఆరెంజ్ని ఆమ్లంలో ఉంచితే అది రెడ్ రంగులోకి మారుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. 7th క్లాస్లో కూడా ఒక బేసిక్ క్వశ్చన్ అనేది ఉంది. మెజీషియన్స్ కావచ్చు, మంత్రగాడు కావచ్చు, లేదా తంత్రగాడు కావచ్చు. ఎస్, మెజీషియన్స్ కానీ, మంత్రగాడు కానీ, తంత్రగాడు కానీ ఏదైనా ఎగ్జామినేషన్లో మెన్షన్ చేయండి. వారు ఉపయోగించే సూచిక ఏది అంటాడు. వారు ఉపయోగించే సూచిక మిథైల్ ఆరెంజ్ సూచిక. ఎందుకు సార్ మ్యాజిక్ చేసే వాళ్ళు కావచ్చు, మంత్రగాడు కానీ, తంత్రగాడు ఎందుకు మిథైల్ ఆరెంజ్ని ఉపయోగిస్తారు? చిన్నప్పుడు మీ స్కూల్లో మ్యాజిక్ షో జరిగినప్పుడు చూసిరా? ఎస్, లావుపాటి నిమ్మకాయను కత్తితో కోసినప్పుడు ఎర్రెర్ర చుక్కలు పడుతూ ఉంటాయి. అది మీరు ఏమనుకున్నారు? రక్తం గారింది అనుకున్నారు. ఎస్, అర్థమైందా? వాస్తవానికి అది ఎట్లా చేస్తారు ఏంది అంటే, మొదటగా ఒక లావుపాటి నిమ్మకాయని యాజ్ యూజువల్గా తీసుకుంటారు, మంచి రసమున్న నిమ్మకాయని తీసుకుంటారు. అదేవిధంగా ఒక కత్తి తీసేసుకొని ఆ కత్తికి ఏం చేస్తారంటే దీన్ని మిథైల్ ఆరెంజ్ సూచికలో డిప్ చేస్తారండి. ఈ కత్తిని మిథైల్ ఆరెంజ్ సూచికలో డిప్ చేస్తారు.
డిప్ చేసేసి కొంచెంసేపు పక్కన పెడితే అది డ్రై అయిపోతుంది, దీని మీద ఎండిపోతుంది. ఇట్లా మీకు కత్తి చూపించినప్పుడు కత్తి లెక్కనే కనబడుతుంది, పూసిన లేదా ముంచిన మిథైల్ ఆరెంజ్ అనేది మనకు కనబడదండి. ఎస్, అప్పుడు ఏం చేస్తారు, ఈ లావుపాటి నిమ్మకాయను కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ చూపించేసేసి దీన్ని ఇట్లా పెట్టి కట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నిమ్మకాయ రసం కత్తి పైన ఉన్న మిథైల్ ఆరెంజ్తో టచ్ అవుతుందో అప్పుడు ఆ నిమ్మకాయ రసం ఎరుపు రంగులోకి మారుతుంది. ఎస్, ఎరుపు రంగులోకి మారి ఈ నిమ్మకాయను కట్ చేసినప్పుడు దీని నుంచి ఎరుపు చుక్కలు అనేవి ఇట్లా పడతా ఉంటాయి. ఎస్, ఈ నిమ్మకాయ రసం నుంచి వచ్చే ఎరుపు చుక్కలను చూసిన ముందున్న పిల్లలు ఏమంటారు, అమ్మో రక్తం గారుతుంది అంటారు. ఎస్, అందువల్ల నిమ్మకాయను కోసినప్పుడు మంత్రగాడు తాంత్రికుడు అది రక్తం వచ్చినట్లుగా కనబడుతుంది, నిజంగానే రక్తం అనుకుంటారు. రక్తం కాదు, అది ఏమీ కాదు, జస్ట్ ఈ ఇండికేటర్ వల్ల అది ఎరుపు రంగులోకి మారింది. మ్యాజిక్ షో వెనకాల ఉంది, మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, ఓన్లీ సైన్స్. గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఎగ్జామ్లో అడిగితే ఛాయిస్ అయితే మనకి ఇక్కడ ఉంది. అదే మిథైల్ ఆరెంజ్ని క్షారంలో ముంచితే ఏ రంగులోకి మారుతుంది? మిథైల్ ఆరెంజ్ని క్షారంలో ముంచితే ఎల్లో రంగులోకి మారుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మిథైల్ ఆరెంజ్ని ఆమ్లంలో ముంచితే ఎరుపు రంగులోకి మారుతుంది. అదే మిథైల్ ఆరెంజ్ని క్షారంలో ముంచితే ఎల్లో రంగులోకి మారుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ అండి. అదేవిధంగా మరొక ఇండికేటర్ ఏముందంటే ఫీనాఫ్థలీన్ ఇండికేటర్. ఫీనాఫ్థలీన్ అనేది ఆమ్లంలో కలిపితే, ఫీనాఫ్థలీన్ సూచికని ఆమ్లంలో కలిపితే, ఇక్కడ 2-3 చుక్కలు ఆమ్లంలో కలిపితే రంగులో మార్పు జరగదు. ఫీనాఫ్థలీన్ సూచికను యాసిడ్లో ముంచితే రంగులో మార్పు జరుగుతుందా? రంగులో మార్పు జరగదు. మరి అదే ఫీనాఫ్థలీన్ సూచికను క్షారంలో ముంచితే, దేంట్లో ముంచితే? క్షారంలో ముంచితే ఏ రంగులోకి మారుతుంది? పింక్ రంగులోకి మారుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎస్, మిథైల్ ఆరెంజ్ విత్ యాసిడ్స్ గివ్స్ రెడ్ కలర్, మిథైల్ ఆరెంజ్ విత్ బేసెస్ గివ్స్ yellow కలర్, ఫీనాఫ్థలీన్ విత్ యాసిడ్స్ గివ్స్ నో కలర్ చేంజ్. ఎస్, ఫీనాఫ్థలీన్ విత్ బేసెస్ గివ్స్ ద పింక్ కలర్. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చండి. ఏసీబీ ఆఫీసెస్, యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసెస్ ఉపయోగించే సూచిక ఏది? ఎస్, ఏసీబీ ఆఫీసెస్ ఉపయోగించే సూచిక ఏది? ఫీనాఫ్థలీన్ సూచికనే వీళ్ళు ఉపయోగిస్తారు. ఎందుకు ఫీనాఫ్థలీన్ సూచికను ఉపయోగిస్తారు? ఏసీబీ ఆఫీసర్స్ విషయం ఎక్కడ తెలుసుకుంటారో మీరు, లంచాలు ఇవ్వడం తీసుకోవడం అనే విషయాల దగ్గర ఏసీబీ ఆఫీసర్స్ను చూస్తారు. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్కి ఏదో సర్టిఫికేట్ కావాలి, కంపల్సరీ 1:2లో ఎంపిక అయ్యిండు, కానీ అర్జెంట్ ఉండడం వల్ల ఆఫీసర్ ఏం చేసిండు, ఒక 10,000 ఇస్తే నేను నీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తా అని చెప్పిండు. సో ఈయన ఆల్రెడీ నిరుద్యోగే ఉన్నాడు, ఇంకా ఆయనకు ఉద్యోగం దగ్గరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అయినా ఆ టైంలో సతాయించడం వల్ల ఈయన ఏసీబీ ఆఫీసర్లతోటి కాంటాక్ట్ కావడం జరిగింది. ఏసీబీ ఆఫీసర్లు ఈయనను పిలిచి ఏం చేస్తారంటే కొన్ని కరెన్సీ నోట్లను తీసుకొని ఆ కరెన్సీ నోట్లకు ఈ ఫీనాఫ్థలీన్ సూచిక పౌడర్ని పూస్తారు. ఫీనాఫ్థలీన్ సూచిక పౌడర్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఆ పౌడర్ని ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆ కరెన్సీస్ పైన పూసేసి ఆయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏసీబీ ఆఫీసర్లు తమ వెంట 2 బీకర్లను తీసుకొని వస్తారండి. ఈ 2 బీకర్లలో వీక్ బేస్ అనేది ఉంటుంది, బలహీన క్షారం అనేది ఉంటుంది. ఏముంటుంది? బలహీన క్షారం అనేది ఉంటుంది. ఈ రెండింటిని తీసుకొని వస్తారు. ఫస్ట్ ఈ క్యాండిడేట్ని ఆఫీస్ లోపలికి పంపించేస్తారు. ఏసీబీ ఆఫీసర్లు ఏనో కిటికీల దగ్గరనో డోర్ల దగ్గర క్యాజువల్గా నిలబడతారండి. ఈ క్యాండిడేటు వీళ్ళు ఫీనాఫ్థలీన్ పౌడర్ పూసిన కరెన్సీని తీసుకొని వెళ్ళి ఈ ఆఫీసర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆఫీసర్ ఈ కరెన్సీలను పట్టుకుంటాడో చేయితోటి, ఎస్, వెంటనే ఏసీబీ ఆఫీసర్లు వచ్చి ఆ ఆఫీసర్ యొక్క 2 చేతులు గట్టిగా పట్టుకుంటారు. ఎందుకోసం? ఎప్పుడైతే ఆ క్యాండిడేట్ దగ్గరికి నుంచి డబ్బులు తీసుకున్నాడో ఆ కరెన్సీ పైన, ఆ డబ్బుల పైన ఉన్న ఫీనాఫ్థలీన్ పౌడర్ అనేది నా చేతులకు అంటడం జరుగుతుంది. వెంటనే ఆ 2 చేతులు పట్టుకొని వీరు తీసుకొచ్చిన బీకర్లలో ఆయన చేతుల్ని ముంచుతారు. ఆయన చేతులను ముంచడం వల్ల చేతులకు ఆల్రెడీ ఫీనాఫ్థలీన్ పౌడర్ ఉంది, అందులో ఉన్నది క్షారం ఉంటుంది. ఫీనాఫ్థలీన్ పౌడర్ క్షారం 2 కలిస్తే అది ఏ రంగులోకి మారుతుంది? పింక్ రంగులోకి మారుతుంది. ఇది ఏసీబీ ఆఫీసర్స్కు ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. ఈయన లంచం తీసుకున్నాడు అనేది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. అప్పుడు ఆ 2 బీకర్లు పింక్ రంగులో ఉన్న లిక్విడ్ తోటి అక్కడ ముంగట కరెన్సీ పెట్టి ఆఫీసర్ని ఇట్లా పెట్టి ఫోటో తీయడం అనేది జరుగుతుంది. మన న్యూస్ పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో, వీడియోస్లలో చూసే
ఉంటాం, ఇది కామన్. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతున్న విషయం ఏంది, ఏసీబీ ఆఫీసర్లు ఉపయోగించే సూచిక ఫీనాఫ్థలిన్ సూచిక అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అదేవిధంగా జలద్రావణంలో H+ అయాన్లను విడుదల చేసే వాటిని ఆమ్లాలు అంటాం. ఎప్పుడైతే యాసిడ్స్ వాటర్లో డిజాల్వ్ అయినాయి అనుకో, అప్పుడు ఏ అయాన్స్ని విడుదల చేస్తాయి, H+ అయాన్లను విడుదల చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్. జలద్రావణంలో H+ అయాన్లను విడుదల చేసే వాటిని ఆమ్లాలు అని, జలద్రావణంలో OH- అయాన్లను విడుదల చేసే వాటిని క్షారాలు అని అంటాం. ఏవైతే జలద్రావణంలో H+ అయాన్లను విడుదల చేస్తాయో వాటిని ఆమ్లాలు అంటున్నాం. అదేవిధంగా జలద్రావణంలో OH- అయాన్లను విడుదల చేసే వాటిని ఏమంటున్నాం, క్షారాలు అని అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ టు ఐడెంటిఫై ద విచ్ ఆర్ ద యాసిడ్స్, విచ్ ఆర్ ద బేసెస్. ఒకసారి చూద్దామండి. రుచికి పుల్లగా ఉంటే ఆమ్లాలు, చేదుగా ఉంటే క్షారాలు. స్పర్శకు కాలే స్వభావం ఉంటే ఆమ్లాలు, జారుడు స్వభావం ఉంటే క్షారాలు. pH విలువ 0 to 6 ఉంటే ఆమ్లాలు, 8 to 14 ఉంటే క్షారాలు. అదేవిధంగా బ్లూ లిట్మస్ రెడ్గా మారితే ఆమ్లాలు, రెడ్ లిట్మస్ రెడ్గా ఉన్న ఆమ్లాలేనండి. అదేవిధంగా క్షారాలు, రెడ్ లిట్మస్ బ్లూగా మారుతుంది, అదేవిధంగా బ్లూ లిట్మస్ బ్లూగానే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ అనేది ఆమ్లంతో ఎరుపు రంగుని ఇస్తే, అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ క్షారంతో ఎల్లో రంగుని ఇస్తుంది. ఫీనాఫ్థలిన్ ఆమ్లంతో రంగులో మార్పు అయితే జరగదు, ఫీనాఫ్థలిన్ క్షారంతో పింక్ రంగులోకి మారుతుంది. జలద్రావణంలో H+ అయాన్లను విడుదల చేసే వాటిని ఆమ్లాలు అని, జలద్రావణంలో OH- అయాన్లను విడుదల చేసే వాటిని క్షారాలు అని అంటాం. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, 7th 10th క్లాస్కు సంబంధించిన దాంట్లో మనకున్న విషయం అండి. నెక్స్ట్ టాపిక్ కొరకు వస్తే సూచికలు రకాలు. ఏంటి సూచికలు రకాలు? టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. సార్ సూచిక అంటే ఏంటి? ఎందుకు సూచికలను ఉపయోగించాలి? ఇచ్చిన శాంపుల్ ఆమ్లమా క్షారమా అనేది గుర్తుపట్టాలి. ప్రతిదీ కళ్ళ చూపుతోటి గుర్తుపట్టలేం, ప్రతిదీ టేస్ట్ తోటి గుర్తుపట్టడానికి అవకాశం లేదు, ప్రతిదీ స్పర్శతో గుర్తుపట్టే అవకాశం అనేది లేదు. కావున ఇచ్చిన శాంపుల్లో ఏది ఆమ్లము, ఏది క్షారము, ఏది లవణము గుర్తుపట్టడానికి మనకు కావాల్సిన ఏంటి, సూచికలు అనేవి కావాలి. దట్స్ వే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. సూచికలు ఎన్ని రకాలు? సూచికలు సాధారణంగా మనం క్లాసిఫై చేస్తున్నాం అకార్డింగ్ టు 7th క్లాస్ అండ్ 10th క్లాస్ సిలబస్. 4 రకాలుగా నేను క్లాసిఫై చేస్తున్నానండి. ఏంటేంటి? ఫస్ట్ వన్ సహజ సూచికలు, న్యాచురల్ ఇండికేటర్స్, సహజ సూచికలు. సెకండ్ వన్ కృత్రిమ సూచికలు, కృత్రిమ సూచికలు ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. అట్లాగే సువాసన సూచికలు, ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్. సార్వత్రిక సూచిక, యూనివర్సల్ ఇండికేటర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏమంటున్నా? సహజ సూచికలు, కృత్రిమ సూచికలు, సువాసన సూచికలు, సార్వత్రిక సూచిక. సహజ సూచికలు విచ్ we are getting from the nature, which is occur in the nature, నాట్ ఏ మ్యాన్ మేడ్. నేచర్లో దొరికే వాటిని మనం సహజ సూచికలు అంటున్నాం. ఏంటి సహజ సూచికలు? ఎగ్జాంపుల్ చూస్తే పసుపు నీరు, పసుపు నీరు అనేది ఒక సహజ సూచిక. మందార హైబిస్కస్ సహజ సూచిక. గన్నేరు, గన్నేరు. రెడ్ క్యాబేజీ రసం, రెడ్ క్యాబేజీ రసం. మామిడి ఆకులు, మ్యాంగో లీవ్స్. పసుపు నీరు కావచ్చు, మందార కావచ్చు, గన్నేరు కావచ్చు, రెడ్ క్యాబేజ్ రసం కావచ్చు, మామిడి ఆకులు కావచ్చు. అట్లాగే అదేవిధంగా హైడ్రాంజియా, హైడ్రాంజియా, జెరేనియం, పెచూనియా. 10th క్లాస్లో స్పెషల్గా మెన్షన్ చేసిన వర్డ్స్ అండి ఇవి. హైడ్రాంజియా, జెరేనియం, పెచూనియా వంటి రంగు పూల ఆకర్షణ పత్రాలు. కలర్ ఫ్లవర్ పెటల్స్, రంగు పూల ఆకర్షణ పత్రాలను ఎట్లా ఉపయోగిస్తున్నాం మనం? సహజ సూచికలుగా ఉపయోగిస్తున్నాం. దట్స్ క్లియర్. ఏమంటున్నా?
పసుపు నీరు కావచ్చు, మందార కావచ్చు, గన్నేరు కావచ్చు, రెడ్ క్యాబేజ్ రసం కావచ్చు, మామిడి ఆకులు కావచ్చు, హైడ్రాంజియా, జెరేనియం, పెటూనియా వంటి కలర్ ఫ్లవర్ పెటల్స్ని కూడా మనం సహజ సూచికలు ఉపయోగిస్తున్నాం. 10th క్లాస్లో ఈ 3 స్పెషల్గా మెన్షన్ చేసిండు సార్. కొత్త పేర్లు ఉన్నాయని అనుకోకూడదు, ఇవన్నీ మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటి. ఒక్కసారి గూగుల్ చేయండి, వాటి యొక్క ఫోటో చూసి అయ్యో గివేనా అని అనుకుంటారు మీరు. ఎస్, ఇవే కాకుండా ఇంకేమైనా సహజ సూచికలు ఉన్నాయా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎంతమంది కామెంట్స్ కరెక్ట్ చేసిండ్రు, మరి ఇంకా ఏమైనా ఉన్నాయా లేవు అనే విషయాన్ని నేను క్లారిఫికేషన్ ఇస్తా. దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ యూ పీపుల్. ఎస్ అన్నో ఎస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. రెడ్ క్యాబేజ్ రసం ఏడ రెడ్గా ఉంటుంది సార్? క్యాబేజ్ అయితే మనమైతే గ్రీనిష్ది తింటున్నాం సార్, రెడ్. ఎస్, ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్త సూపర్ మార్కెట్లో కూడా మనకు అవైలబుల్ వచ్చినాయి. కలర్ పిగ్మెంట్స్లో చేంజ్ కావడం వల్ల వాటి యొక్క కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. దట్స్ ఇట్. రెడ్ క్యాబేజ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఎస్, వీటిపైన మనకు 7th క్లాస్లో ఒక టాపిక్ ఉంది. పసుపు నీరుకు సంబంధించిన ఒక టాపిక్ ఉందండి. ఎస్, పసుపు నీరు క్షారంతో కలిస్తే ఏ రంగులోకి మారుతుంది అనేది క్వశ్చన్. సింపుల్గా ఒక పేపర్ పైన పసుపు మొత్తం పూసేసి పక్కన పెట్టేసేసి ఎండిపోయింది అనుకుందాం. ఎస్, లేదా పసుపు నీళ్ళలో పేపర్ ముంచేసి పక్కన పెట్టేసి అనుకుందాం. దాన్ని మొత్తం ఎండిపోయిన తర్వాత సబ్బు నీళ్ళలో ముంచినా లేదా సబ్బు నీళ్ళు దాని మీద పోసినా అది ఏ రంగులోకి మారుతుంది అని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది. ఎస్, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, అది రెడ్ రంగులోకి మారుతుంది. మాకెట్లా గుర్తుంటుంది సార్ అంటే, హల్దీ ఫంక్షన్కి వెళ్ళినావా? ట్రెండ్ ఈజ్ గోయింగ్ హల్దీ ఫంక్షన్స్. హల్దీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీ బట్టలంతా హల్దీతోటి అయిపోయినాయి అనుకో, తెల్లారి సబ్బు పెట్టి విండితే ఏ రంగులోకి మారుతుంది? సబ్బు పెట్టి విండితే ఏ రంగులోకి మారుతుంది? ఇప్పుడు గుర్తొస్తుంది టక్కుమని ఎరుపు రంగులోకి మారుతుంది సార్. ఎస్, హల్దీ అనేది ఏ గుణాన్ని కలిగి ఉంది? సహజ సూచికలను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇది ఒక క్షారంతో, సబ్బు క్షార గుణాన్ని కలిగి ఉంది. ఈ క్షారంతో రియాక్ట్ కావడం వల్ల ఎరుపు రంగులోకి మారింది. ఎస్, ఆ విషయాన్ని గమనించాలి. సార్ ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? ఈ పసుపు నీళ్ళు కానీ, మందార, గన్నేరు ఇవన్నీ సహజ సూచికలు. ఇలా డిఫరెంట్ కలర్స్, యాసిడ్స్ తోటి, బేసెస్తో కలిసినప్పుడు ఎందుకు ఇస్తున్నాయంటే, వీటి లోపల, ఈ సహజ సూచికల లోపల బలహీనమైన, మోస్ట్ ఇంపార్టెంట్, బలహీన ఆమ్ల మరియు క్షార జీవాణువులను కలిగి ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమంటున్నా? సహజ సూచికలు న్యాచురల్ ఇండికేటర్స్, వాటి లోపల వీక్ మాలిక్యూల్స్ ఆఫ్ ద యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి ఉంటాయి. వాటి లోపల బలహీనమైన ఆమ్ల క్షార జీవాణువులను కలిగి ఉంటాయి. ఏవి కలిగి ఉంటాయి? సహజ సూచికలు కలిగి ఉంటాయి. అందుకోసం ఆమ్లంతో రియాక్ట్ అయినప్పుడు, క్షారంతో రియాక్ట్ అయినప్పుడు డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయండి. ఆ విషయం గమనించాలి. ఓకే, దెన్ సెకండ్ వన్, కృత్రిమ సూచికలు, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. మనకు విత్ ఇన్ సిలబస్లో అప్ టు ద 10th క్లాస్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్, మ్యాన్ మేడ్ ఇండికేటర్స్ ఏంటంటే రెండే అండి. మిథైల్ ఆరెంజ్ అనేది ఒకటండి, అదేవిధంగా ఫీనాఫ్థలిన్ అనేది మరొకటండి. మిథైల్ ఆరెంజ్ ఒకటండి, ఫీనాఫ్థలిన్ మరొకటండి. ఆల్రెడీ ఇందాక మనం టాపిక్లో డిస్కస్ చేసినాం. ఈ 2 ఆమ్లాలతో, క్షారాలతో ఏ రంగులోకి ఇస్తాయి అనేది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ క్రింది వాటిలో కృత్రిమ సూచికలను గుర్తించండి అంటాడు. అప్పుడు ఏమి ఇస్తాడు? ఎస్, రెడ్ క్యాబేజీ రసం ఇస్తాడు, మామిడి ఆకులు ఇస్తాడు, మిథైల్ ఆరెంజ్ ఇస్తాడు, పైవన్నీ ఇస్తాడు. కృత్రిమ సూచిక అంటే మిథైల్ ఆరెంజ్, సహజ సూచికలు అంటే ఇది కాకుండా మిగిలిన 2గా మనం గుర్తుపెట్టాలి. ఇట్లాంటి బేసిక్ అంశాలను కూడా ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి ఏం తీసుకుంటున్నాం మనం? సువాసన సూచికలు. ఎస్, olfactory indicators. Which indicators? olfactory indicators, సువాసన సూచికలు. ఇవి ఆమ్లంలో ఒక రకమైన వాసనను, అట్లాగే క్షారంలో మరొక రకమైన వాసనను ఇస్తాయి. ఆమ్లంలో ఒక రకమైన వాసన మరియు క్షారంలో మరొక రకమైన వాసనను ఇచ్చే వాటిని మనం ఏమంటున్నాం? సువాసన సూచికలు అంటున్నాం. ఆమ్లంలో ఒక రకంగా వాసననిస్తాయి, క్షారంలో మరొక రకంగా వాసనిస్తాయి. అట్లాంటి సూచికలను మనం ఏమనాలి? సువాసన సూచికలు అంటాం. మరి సువాసన సూచికలకు ఎగ్జాంపుల్స్ ఏంటి? ఉల్లిగడ్డలు, ఆనియన్స్. ఎస్, ఉల్లిగడ్డలు. అట్లాగే వెనీలా ఎస్సెన్స్. సార్ వెనీలా ఎస్సెన్స్ ఎక్కడ ఉంటుంది?
వెనీలా ఐస్ క్రీమ్కు సంబంధించిన ఫ్లేవర్కి కారణమే వెనీలా ఎస్సెన్స్ అండి. ఈ వెనీలా ఎస్సెన్స్ సువాసన సూచికలుగా పనిచేస్తుంది. అట్లాగే లవంగాల నూనె క్లోవ్ ఆయిల్ ఇది కూడా మనకు సువాసన సూచికలుగా పనిచేస్తుంది. ఈ మూడింటిని వేరువేరుగా ఎప్పుడైనా ఒక ఆమ్లంతో కానీ ఒక క్షారంతో కానీ కలిపినప్పుడు ఆమ్లంతో ఒక రకమైన వాసనను, క్షారంతో మరొక రకమైన వాసనను ఇస్తాయండి. ఆ విషయాన్ని గమనించాలి. అందుకోసం వీటిని ఏమంటున్నా, సువాసన సూచికలు. ఉల్లిగడ్డలు తిన్నప్పుడు కానీ, వెనీలా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కానీ, లవంగాలకు సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ తిన్నప్పుడు కానీ నీకు మైండ్లో బ్లింక్ అయిపోవాలి. దీస్ ఆర్ ద ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అట్లాగే ఫోర్త్ వన్, లాస్ట్ వన్, సార్వత్రిక సూచిక యూనివర్సల్ ఇండికేటర్. ఈ యూనివర్సల్ ఇండికేటర్ అనేది మనకు పేపర్ రూపంలో ఉంటుంది మరియు లిక్విడ్ రూపంలో ఉంటుందండి. ఎట్లట్టుంటుందండి? పేపర్ రూపంలో ఉంటుంది మరియు లిక్విడ్ రూపంలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? పేపర్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. మరి సార్వత్రిక సూచికను ఎందుకోసం ఉపయోగిస్తాం? ఇచ్చిన నమూనా యొక్క నిర్దిష్టమైన pH విలువను కనుగొనడానికి ఉపయోగిస్తాం. ఎందుకోసం ఉపయోగిస్తామండి? ఇచ్చిన శాంపుల్ యొక్క నిర్దిష్టమైన pH విలువను కనుగొనడానికి ఉపయోగిస్తాం. దానివల్ల అది ఆమ్లమా క్షారం అనే దాన్ని మనం ఐడెంటిఫై అనేది చేయడం జరుగుతుంది. ఎట్లా చేస్తాం? సపోజ్ యాక్చువల్లీ ఇక్కడ ఒక స్కేల్ అనేది ఉంటుందండి. pH స్కేల్ అనేది ఉంటుంది. ఇది ఇట్లా 0 నుంచి 14 వరకు నెంబర్స్ ఉంటాయండి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11, 12, 13, ఇది ఒకటి 14 అనుకుందాం. ఇక్కడ ఇది ఎల్లో రంగు ఉంది అనుకుందాం. జనరల్గా ఇది గ్రీన్ అనుకుందాం, ఇది ఆరెంజ్ అనుకుందాం, ఇది బ్లాక్ అనుకుందాం, ఇది బ్లూ అనుకుందాం, ఇది పింక్ అనుకుందాం, ఇది వయోలెట్ అనుకుందాం, ఇది రెడ్ అనుకుందాం. జనరల్గా అనుకుందాం. యాక్చువల్లీ ఈ 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కలర్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి గూగుల్ చేస్తే మీకు ఆల్రెడీ కనబడుతుంది. అది ఓకే, ఇట్లా ఉంటుంది. అదేవిధంగా ఇది స్కేల్, ఈ సార్వత్రిక సూచిక ఎప్పుడు ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. లేకపోతే దాంట్లో లిక్విడ్ ఉంటే 2-3 డ్రాప్లు వేసినా సరిపోతుందండి. శాంపుల్ ఇచ్చిండు. దీన్ని మనం కంటి చూపుతోటి గుర్తుపడతలే, స్పర్శతోటి గుర్తుపడతలే, అట్లాగే మిగిలిన వాటితో టేస్ట్ తోటి కూడా గుర్తుపడతలేం. పర్టికులర్ pH విలువను మాత్రం ఐడెంటిఫై చేయాలి. ఈ శాంపుల్లో ఏం చేస్తున్నామండి, మనం ఈ ఎల్లోయిష్ కలర్లో ఉన్నదాన్ని డిప్ చేసినాం. డిప్ చేసిన వెంటనే ఇది ఏ రంగులోకి మారింది అంటే మనకు బ్లూ రంగులోకి మారింది. ఈ పేపర్ అనేది మనకి ఎట్లా మారింది? బ్లూ రంగులోకి మారింది అనుకుందాం. అప్పుడు ఈ బ్లూ రంగు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినప్పుడు బ్లూ రంగు ఏ pH దగ్గర ఉంది? బ్లూ అనేది 11 pH దగ్గర ఉంది. సో దీని యొక్క pH విలువ ఎంత? 11. అంటే ఇచ్చిన శాంపుల్ యొక్క pH విలువ ఎంత? 11. శాంపుల్ విలువ pH 11 అయితే 11 ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. దట్స్ క్లియర్. ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇట్లా మనం చేయాలి. సపోజ్ ఇంకొక శాంపుల్ ఇచ్చిందండి. ఈ శాంపుల్ కూడా మనకు తెలియదు. ఈ ఎల్లోయిష్ కలర్లో ఉన్నది కానీ లేకపోతే లిక్విడ్ కానీ దీంట్లోకి వేయడం వల్ల ఇది ఏ రంగులోకి మారింది? ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ రంగులోకి మారింది అనుకుందాం. ఏ రంగులోకి మారింది? ఆరెంజ్ రంగులోకి మారింది. ఆరెంజ్ ఏ pH దగ్గర ఉంది? ఆరెంజ్ pH 2 దగ్గర ఉందండి. ఆరెంజ్ pH 2 దగ్గర ఉంది. సో ఇట్స్ pH వాల్యూ ఈజ్ 2. Orange pH value is 2. Yes or no? pH value is 2 mean it is indicating that what is that? Acid. ఇదేంటండి? ఇది యాసిడ్గా మనం చెప్పొచ్చు. ఇట్లా ఇచ్చిన శాంపుల్ యొక్క నిర్దిష్టమైన pH విలువను ఎగ్జాక్ట్లీ pH విలువను కనుక్కుంటే అది ఆమ్లమా క్షారమా లవణం అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవి సూచికలు రకాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ అండి. సూచికలు ఎన్ని రకాలండి? 4 రకాలు. ఏంటేంటి? సహజ సూచికలు, కృత్రిమ సూచికలు, సువాసన సూచికలు, సార్వత్రిక సూచిక. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పాను. ఇక్కడ దీంట్లోనే ఇంకో టాపిక్ అనేది ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ చాలాసార్లు ఇక్కడ మనకు అడగడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక్కసారి ఆ టాపిక్ ఏందనే దాన్ని గమనిస్తే లిట్మస్కి సంబంధించిన విషయం. లిట్మస్ అనేది లైకేన్ అనే మొక్క నుంచి సంగ్రహించబడిన రంగు ద్రావణం.
లిట్మస్ అనేది లైకేన్ అనే మొక్క నుంచి సంగ్రహించబడిన రంగు ద్రావణం. గతంలో క్వశ్చన్స్ చాలాసార్లు అడగబడింది ఏంది, లిట్మస్ ఏ మొక్క నుంచి సంగ్రహించబడినరు, లైకేన్ అనే మొక్క నుంచి సంగ్రహించబడినరు. దోస్ హు ఆర్ ద ఇంగ్లీష్ మీడియం, లైకేన్, ద pronunciation is not a lichen. Most of the students will pronounce that lichen, not that lichen, that is the lichen. లైకేన్ అనే మొక్క నుంచి సంగ్రహించబడింది. ఈ లైకేన్ అనే మొక్క ఏ వర్గానికి చెందింది, థాలోఫైటా వర్గానికి చెందింది. ఏ వర్గానికి చెందింది, థాలోఫైటా డివిజన్. ఇట్స్ బిలాంగ్స్ టు ద థాలోఫైటా డివిజన్. మరి ఇది సాధారణ జలంతో నార్మల్ వాటర్తో ఏ రంగులోకి మారుతుంది, ఎస్ పర్పుల్ కలర్, ఊదా రంగులోకి మారుతుంది. ఏ రంగులోకి మారుతుంది, ఊదా రంగులోకి మారుతుంది. లిట్మస్ అనేది సాధారణ జలంతో ఏ రంగులోకి మారుతుంది, ఊదా రంగులోకి మారుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, లైకేన్ అనే మొక్క కూడా మన అరౌండ్స్లోనే ఉంటుంది. జస్ట్ వన్స్ గూగుల్ ఇచ్. సార్ నువ్వే చూపించచ్చు కదా, నేను చూపిస్తే నువ్వేం చేస్తావు, అందుకోసం యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఒక్కసారి చూస్తే నీకు కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్లో. అందుకోసం నేను పిక్చర్స్ ఇక్కడ ఏం పెట్టలేదు. యాక్చువల్ అనుకున్నాను, కానీ మీకు చిన్న వర్క్ ఇస్తే కూడా మీరు దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడైతే పెట్టలేదు. ఒకవేళ మీకు దొరకని ఏవైనా ఉంటే వీటిని పెట్టే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. లిట్మస్ బిలాంగ్స్ టు లైకేన్ ప్లాంట్. ఓకే, లైకేన్ అనే ప్లాంట్ నుంచి సంగ్రహించబడిన రంగు ద్రావణం. ఇచ్ బిలాంగ్స్ టు థాలోఫైటా డివిజన్. ఇది సాధారణ జలంతో ఊదా రంగును మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇదంతా కూడా సూచికలు రకాలకు సంబంధించిన అంశాలు. ఈరోజు దాంట్లో మనం ఏం డిస్కస్ చేసినాం, ఏవి ఆమ్లాలకు సంబంధించిన లక్షణాలు, క్షారాలకు సంబంధించిన లక్షణాలు, అదేవిధంగా ఏవి సూచికలు ఎన్ని రకాలు, సూచికలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంది అనేది అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆమ్లాలు లోహాలతో కానీ, క్షారాలు లోహాలతో కానీ, ఆమ్లాలు కార్బోనేట్ బైకార్బోనేట్లతో కానీ, ఆమ్లాలు క్షారాలు రెండు చర్యలో పాల్గొన్నప్పుడు కానీ, లోహాక్సైలు అలోహాక్సైలు ఏ గుణాన్ని కలిగి ఉంటాయి అనే రసాయన చర్యలు, ఆమ్ల క్షారాల రసాయన చర్యలకు సంబంధించిన టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.